అందరికీ ఎలా మంచిగా దొండకాయ ఫ్రై చేసుకుందామా. దొండకాయ ఫ్రై కోసం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. శుభ్రంగా ముందర నీళ్ళలో వేసుకున్నానండి. 5 నీళ్ళు శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకుందాం, అప్పుడు చూపిస్తాను అండి. దొండకాయ ముక్కలన్నీ కోసేసుకున్నాం చూసారా. ఇంకా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇంకా దాంట్లో వేసేసుకుందాం. ఇంకండి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. దాంట్లోకి దొండకాయ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుందండి, కొంచెం వేడెక్కాలి ఆయిల్ అండి. దొండకాయ ముక్కలన్నీ కోసేసుకున్నాం చూసారా. ఇంకా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇంకా దాంట్లో వేసేసుకుందాం. ఇంకండి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. దాంట్లోకి దొండకాయ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుందండి, కొంచెం వేడెక్కాలి ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కింది, మనం తిరుమాత గింజలు వేసేసుకుందాం. ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర అవి మంచిగా ఫ్రై అయిన దాకా వెయిట్ చేద్దాం. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం పచ్చి వాసన పోయాక దొండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకున్నాం. దొండకాయలు వేసుకున్నాక మనకి ఉప్పు వేసుకున్నాం. సాల్ట్ ఉప్పు అండి, మనకి రుచికి తగ్గట్టు వేసేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి గరిట పెట్టి తిప్పుకుందాం. హైలో పెట్టుకోవాలండి, మొక్క ఎమ్మటి నల్లబడిపోతుంది. నల్లబడితే అసలు అంతగా బాగోదు. మనకి ఎప్పుడైనా మొక్క సాఫ్ట్గా ఉండాలి, కానీ మొక్క బాగా వేగాలి. ఓకే, అది వేగిన దాకా వెయిట్ చేద్దాం. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. అదొక్కటి గమనించండి, అడుగంటితే అసలు తినలేము దొండకాయ ఫ్రై. బాగా మరీ దొండకాయ ఫ్రై అని ఎంతగా నూనెలో వేయించను, మీడియంగా వేస్తాను. చూడండి, కావాలైతే సాఫ్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మగ్గనిద్దాం బాగా. ఇవన్నీ దగ్గరకు వచ్చింది దొండకాయ ఫ్రై. అంటే మనకి నూనె పక్కకు వదిలేస్తుందండి, నూనెగా ఉండేది పక్కకు రాని తీసేసుకోవచ్చు మనం. చూసారా చక్కగా ఫ్రై అయితే. ఫ్రై అంటే డ్రీ ఫ్రై కాదండి, మామూలుగా నేను మనకి ఆయిల్ పైకి తెలియని దాకా మనం ఫ్రై చేసుకుంటే ముక్క మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఇష్టమండి దొండకాయ ఫ్రై? మా ఇంట్లో ప్రతి ఒక్కరు తినేస్తాము. కొద్దిసేపు ఒక్క 5 నిమిషాలు ఉంచుకొని తీసేద్దామండి. కుక్కర్ ఉంచుకోవాలి, లేకపోతే పచ్చివాసనగా తినలేము, కసకసలు అంటుంటుంది, మొక్క బాగోదు. కుక్కర్ ఉంచుకుందాం. ఓకేనండి, దొండకాయ ముక్కలకి మనకి ఫ్రై అయినాయి. ఇంక మనం దాంట్లో కొంచెం కారం వేసుకుందాం, 1 స్పూన్ అండి. చాలండి, పిల్లలు తినేది కదా, తినలేరు మళ్ళీ, అందుకని ఒక నిమిషం అలా ఉంచుకొని తీసేద్దాము. కొంచెం అట్ట ఉంచుకొని తీసేద్దామండి, ఆగడ్డం గ్యాస్. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిందో. గ్యాస్ ఆపేద్దామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అందరికీ బాయ్ అండి.